హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్, మై ప్యాషన్ కార్నర్. ఈరోజు సింపుల్గా హిప్ బెల్ట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వర్క్ ఎలా చేసుకోవాలో నేర్పిస్తానండి. బ్లౌజ్ కుట్టుగా మిగిలిన ముక్కది సేమ్ కలర్ ఆఫ్ పట్ క్లాత్ తీసుకున్నానండి బ్యాక్ సైడ్ వేయడానికి. మా పాపకి స్టిచ్ చేస్తున్నాను. ఎలాస్టిక్ 1 ఇంచ్ ఇది పడుతుందండి వెడల్పు. ఇది ఓన్లీ 10 to 13 ఇయర్స్ పిల్లలకి బాగా యూజ్ అవుతుంది. ఇంకా పెద్దవాళ్ళకి కూడా మెజర్మెంట్స్ మారుతాయి. ఇలా రెడీ చేసుకోవచ్చు సింపుల్గా, ఈజీగా. ఇప్పుడు వర్క్ అనేది తీసుకున్నానండి, హెవీ వర్క్ చేయవసరం లేదని. ప్లెయిన్గా తీసుకొని ఇంకెక్కువ చేసుకోవచ్చు. మా పాప హిప్ వచ్చేసి 29 ఉందండి. 29 అయితే బ్యాక్ సైడు మొత్తం వర్క్ వేయలేం కాబట్టి నేను 10 ఇంచెస్ లెస్ చేస్తున్నాను. మిగతా 19 ఇంచెస్ పెడుతున్నాను. లెంత్ అంటే వెడల్పండి 2 ఇంచెస్ కాబట్టి 3 ఇంచెస్ తీసుకున్నాను. లోపలికి బయటకు హాఫ్ ఇంచ్ కుడతాం కాబట్టి రెండు వైపులా 3 ఇంచెస్ దాకా మనం మార్క్ చేసుకొని 9.5 పెట్టుకున్నాను. పొడుగు వెడల్పు 3 ఇంచీలు. $29 కదండి. 29కి అది 19 ఇంచెస్ తీసిన తర్వాత 10 ఇంచెస్ ఉంటుందండి. 10 ఇంచెస్కి యాస్టీస్ తీసుకోకూడదండి, కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎలాస్టిక్ వేస్తాం కదా, అంటే ఎంత 29 ఉంటే 29 పెట్టుకోకూడదండి. కొంచెం 3 ఇంచెస్ 4 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి మనం. బ్యాక్ సైడ్ 5 ఇంచెస్ ఏం చేస్తున్నానంటే మినిమం 8 ఇంచెస్ పెడుతున్నానండి. 3 ఇంచెస్ యాడ్ చేస్తున్నాను నేను. 8 ఇంచెస్ దాకా పెట్టుకుంటున్నాను నేను. ఈచ్ వన్ అటు 5 ఇటు 5 హుక్ అటువైపు 5 ఇంచెస్, ఇటు హుక్ వైపు 5 ఇంచెస్, దానికి 3 ఇంచెస్ యాడ్ చేసి 8 పెట్టుకున్నాను. 1 ఇంచ్ బెల్ట్ కాబట్టి 2.5 ఇంచెస్ చొప్పున 5 తీసుకున్నాను వెడల్పు. సింగిల్ లేయర్ చాలండి, నేను డబుల్ లేయర్ కట్ చేసుకున్నాను. సింగిల్ లేయర్ సరిపోతుంది. వాయిస్ రికార్డింగ్ చేసినప్పుడు వర్షం పడుతుందండి, సౌండ్ ఏమైనా వస్తుంది కొంచెం. ఇప్పుడు వర్క్ ఉంది కదండి, ఇన్సైడ్ ఏమించి సేమ్ షైనీ క్లాత్ ఏనండి, హాఫ్ పట్ క్లాత్ తీసుకుంటున్నాను, వేస్తున్నాను. అది నేను ఇన్సైడ్ మనం ఒక తిప్పని కాటన్ కూడా వేసుకోవచ్చు. కాటన్ వేసుకున్నా ఓకే, అంటే కాటన్ పీస్ అయితే నా దగ్గర అవైలబుల్గా లేదనేసి నేను షైనీ ముక్క తీసుకుంటున్నాను ఇన్సైడ్కి కూడా. ఇప్పుడు స్టిచ్చింగ్ అండి. ఫస్ట్ ఏం చేద్దామంటే, అసలు చెప్పాను కదా ఇన్సైడ్ కాటన్ కానీ ఓకే షైనీ కానీ, ఆ రెండిట్లకి ఇటువైపు 1/2 ఇంచ్ అటువైపు 1/2 ఇంచ్ చెప్పిన రెండు వైపులా కుట్టేసుకుందాం. కుట్టేసి ఇటు 1/2 ఇంచ్ అయిపోయిందండి, అటువైపు 1/2 ఇంచ్ కుట్టుకుందాం. ఇంకా మంచి వర్క్తో వస్తానండి ఇంకా ముందుకి. రేపు స్కర్ట్ పెడతాను చూడండి, బేబీస్కైనా పెద్దవాళ్ళకైనా సింపుల్ స్కర్ట్. అయిపోయింది కదండి, తిరిగేసి పక్కన పెట్టేసాను. అది నేను చెప్పాను కదండి 5 ఇంచెస్ అని. 5 ఇంచెస్ దగ్గర మనం కట్ చేసుకుంటున్నాం. లైనింగ్ ఎక్స్ట్రా, అదే అసలు ఎక్స్ట్రా తీసుకోవచ్చు, కానీ ఎలాస్టిక్ మట్టుకు 5 ఇంచెస్ అంటే 5 ఇంచెస్ తీసుకోవాలి. సాగుతుంది కదండి. ఇప్పుడు ఆ ఇంచు ఎంత ఉందో దాన్ని బట్టి కొంచెం అటు ఇటు లూజ్ ఉంచుకొని దీన్ని కూడా ఒకవైపు కుట్టేసుకొని తిరిగేసేసుకోవాలి రెండు కూడా.
రెండు కుట్టేసుకొని తిరిగేసుకొని తిరిగేసాను కదండి. ఇప్పుడు ఎలాస్టిక్ పెట్టి ఒకవైపు స్టిచ్ వేసేసేయాలండి. ఎలాస్టిక్ పెట్టి స్టిచ్ వేసేసేయాలి. కరెక్ట్గా సమానంగా పెట్టుకోవాలి. డబల్ కుట్ లాగేసుకుంటే టైట్గా ఉంటుందండి. డబల్ కుట్టే లాక్కోవాలి, సింగిల్ కుట్ అస్సలు పెట్టకూడదు. డబల్ కుట్ వేసుకోవాలి. ఈజీ మెథడ్ అండి. ఇంకా వడ్డానాలు అనేది ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయింది, కానీ పెట్టుకున్న వాళ్ళు పెట్టుకుంటున్నారు. ఇవైతే చక్కగా మ్యాచింగ్ దేనివైనా తయారు చేసుకుని గోల్డ్ తయారు చేశానండి నేను, దేని మీదకైనా సూట్ అవుతుంది అని. ఇప్పుడు మిగతా క్లాత్ అంతా మధ్యలో పెట్టి ఇటువైపు కూడా ఎలాస్టిక్ లాగి డైరెక్ట్ లోడింగేనండి. డైరెక్ట్ లోడింగ్ చేసేద్దాం. లోపలికి పెట్టేసి లైనింగ్ అంతా అదే షైనింగ్ ముక్కంతా లోనికి పెట్టేసి అక్కడ ఒక స్టిచ్ వేసేసేయండి. ఎలాస్టిక్ మీదనే వెయ్యాలి, ఎలాస్టిక్ని వదలకూడదు. ఎలాస్టిక్ మీదనే వేస్తే అలా వస్తుంది క్లాత్ అంతా మధ్యలోకి. ఇప్పుడు సాగదీసి మొత్తం అంతా కుట్టేసుకోవాలండి మనం. అంటే క్లాత్ అటు ఇటు వెళ్ళకుండా మనకి ఉండాలంటే ఒక మధ్యలో అనేది ఒక 1 to 2 స్టిచెస్ లాగా వేసుకోవాలి. అలా సాగదీసి పట్టుకొని వెయ్యండి, బాగా వస్తుంది. సాగదీసి పట్టుకొని చెయ్యి గ్రిప్ బాగుండాలండి. హ్యాండ్ బలం బాగా ఉండాలి. ఇంచు వెడల్పు అనేది కొంచెం నేను డబుల్ వేసానండి. డబుల్ వేసుకుంటే చాలా లుక్గా ఉంటుంది. ఇంచుది కదండి, 1/2 ఇంచుది అయితే ఒక సింగిల్ కుట్ సరిపోతుంది. సేమ్ యాసిస్ లాగేసి పట్టుకొని వేసానండి. అలా రెండు రెడీ చేసేసుకోవాలి. ఒకటి అయిపోయింది కదండి, రెండు రెడీ చేసేసాను. ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా అదే చెప్పాను కదండి, హిప్ బెల్ట్ దీన్ని తిప్పేసి ఉంచేసాను. దాన్ని లోడింగ్ చేసేసి ఒకవైపు నేను లోడింగ్ చేశానండి, ఇంకొక వైపు లోడింగ్ చేయలేదు. దాన్ని లోపలికి పెట్టి డబల్ స్టిచ్ వేసుకోవాలండి. లంగావాణీల మీదకి, శారీస్ మీదకి, చిన్నపిల్లల మీద కాబట్టి గాగ్రాల మీదకి ఎలా అయినా వేసుకోవచ్చు. మనకు నచ్చినట్టుగా వర్క్ చేసుకోవచ్చు మన ఐడియాలకు తగ్గట్టు. మొత్తం అయిపోయింది కదండి. ఇప్పుడు చిన్న వర్క్ చేసి చూపిస్తాను. నేను పెద్ద బీట్స్ని చిన్న బీట్స్ వాడానండి. స్మాల్ బీట్స్, బిగ్ బీట్స్ను బంచెస్ ఉంటాయి కదండి, అలాంటివి అయితే మనకి బాగుంటాయి. కవర్లో ఉన్నవంత షైనీగా ఉంటాయి కానండి బేగా షేడ్ వస్తాయి. ఇలాంటివి ఏంటంటే షేడ్ అనేది తక్కువ. స్కూల్ స్కర్ట్స్కి ఉంటాయి కదండి బటన్, అదే క్లిప్ లాంటివి, అవి స్టిచ్చింగ్ వేసేసుకుందామండి. అటు ఇటును హిప్ అండ్ బెల్ట్కి ఉక్లాగా ఉక్స్ వేసాను పెద్దవి. ప్యాంట్స్కి వాటికి వేస్తారు కదా అలాంటివి. వేసేసానండి. అలా వస్తుంది, ఫినిషింగ్గా ఉంది కదండి. ఇప్పుడు కిందన బీట్స్ అండి, పెద్ద బీట్ పెట్టి దానికి చివరిన చిన్న బీట్ పెడుతున్నానండి. పెట్టి మళ్ళీ పెద్ద బీట్లోంచే దారం అనేది తీస్తే కరెక్ట్గా నిలబడుతుంది. మళ్ళీ దారం సూది కూడా లోపల నుంచే లాగాలండి. దారం అనేది బయటికి మనకి ఇన్సైడ్ ఉంటుంది కాబట్టి ఫినిషింగ్ బాగా కనిపిస్తుంది. ఇన్సైడ్ నుంచే తీయాలి, అవుట్ సైడ్కి అస్సలు దారం అనేది కనిపించకూడదు. మళ్ళీ పెద్ద బీట్, తర్వాత చిన్న బీట్, మళ్ళీ పెద్ద బీట్లోంచే సూది తీయాలి. తీసి మనం జాగ్రత్తగా టైట్ చేసుకోవాలి. చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ సూది అనేది ఇన్సైడ్ నుంచి లాగాలి. వచ్చింది కదండి. నేను టోటల్లీ మొత్తం కుట్టేశాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇంకా లాంగ్ కూడా పెట్టుకోవచ్చండి. టూ బిగ్ వేసుకొని 1 స్మాల్ వేసుకోవచ్చు, ఇంకా లుక్గా కనిపిస్తుంది. హెవీగా ఇష్టపడిన వాళ్ళు
సింపుల్గా చేశాను. అలా నాట్ వేసేసాను, అక్కడ అయిపోయింది. ఇప్పుడు అక్కడ లీవ్స్ లాగా ఉన్నాయి చూసారా, వాటికి నుంచి చిన్న బీట్స్ కుడుతున్నానండి. మనం ఇంకా కాసులు యాడ్ చేసుకోవచ్చు, కాసుల పేర్లోనే ఉంటాయి కదండి కాసులు, ఇంకా ముత్యాలు చేసుకోవచ్చు. ఎనీ డిజైన్ మన ఇష్టమే. స్టోన్ లేస్లు వేసుకోవచ్చు. నేను సింపుల్గా కాసులువి చిన్న బీట్స్వి వేసేసానండి. ఇలాగా లీవ్స్ లాగా ఉన్న వాటికి ఇలాగా సర్కిల్లా వేసాను, ఫ్లవర్ లాగా ఉన్న సర్కిల్లా వేసాను, లీవ్స్కి లీవ్స్లా పెట్టాను. వర్క్ ఉంది కాబట్టి సింపుల్గా అయిపోయిందండి. ప్లెయిన్ అయితే కొంచెం ఇంకా హెవీగా డిజైన్ చేసుకోవచ్చు. అప్పుడు ఇప్పుడు ఈ వర్క్ బట్టి నేను అలా చేశాను. సింపుల్గా ప్లెయిన్ దాని మీద కూడా చేసి చూపిస్తానండి. ఇంకా చిన్నపిల్లల హెయిర్ కట్స్, మెహందీ, ఇంకా మంచి మంచి వీడియోస్తో ముందుకు వస్తాను నేను. టోటలీ అయిపోయింది చూడండి. అలాగా కుట్టాను కదా, మొత్తం అన్నిటికి అలాగా కుట్టేశానండి. నాట్ వేసేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఇంకా ముందు పెట్టే అన్ని నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఇంకా మంచి మంచి బ్యూటీ టిప్స్తో కూడా వస్తాను. చూడండి హిప్ బెల్ట్ ఎంత బాగుందో. ఇంకా మ్యాచింగ్ ఉరుములు వస్తున్నాయండి, సౌండ్ వస్తుంది బాగా. వర్షం గట్టిగా పడుతుంది చూడండి. అంటే మా పాప ఇంకా లంగా వనీలో శారీస్ కట్టరు కాబట్టి లాంగ్ డ్రెస్ మీద వేసాను నేను, వెల్వెట్ క్లాత్. దాని మ్యాచింగ్ ఏదైనా గాగ్రా కానీ ఏదైనా వేసి పెట్టచ్చు, చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, subscribe. Thank you for watching.